హాయ్ అండి. నేను చెప్పిన మెథడ్‌లో హ్యాండ్స్ జాయిన్ చేసి, సైడ్ జాయిన్ చేశారంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. బాడీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత హ్యాండ్స్‌ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ముందుగా మనం చిన్న టక్ పెట్టుకుంటాం హ్యాండ్ మిడిల్‌లో. ఆ టక్ పాయింట్ అనేది మనం షోల్డర్ కుట్టు ఉంటుంది కదా! ఆ కుట్టు దగ్గర పెట్టుకొని ఫ్రంట్‌ది ఫ్రంట్‌కి రావాలండి. హ్యాండ్‌లో ఫ్రంట్ తీస్తాం కదా! అది ఫ్రంట్ వైపుకి వెళ్ళాలి. బ్యాక్‌ది బ్యాక్ పార్ట్‌కి రావాలనమాట. అలా రావాలి అంటే మీరు కటింగ్ చేసేటప్పుడే ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకునేటప్పుడు మీరు ఏం చేయాలంటే అక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా ఫస్ట్ మన వైపుకి మార్కింగ్ వేసేసాం. తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఇలా నీట్‌గా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా మొత్తం కూడాని ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. 2 సార్లు కుట్టు వేయాలండి పాత మించు డిఫరెన్స్ తోటి. ఇది అయిపోయింది కదా! రెండో సైడ్ కూడా అంతే. రెండో సైడ్ కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని రెండో హ్యాండ్ కూడా కరెక్ట్గా మిడిల్లోకి రావాలి. పాయింట్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర పెట్టుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ది ఫ్రంట్ వైపుకి నేను చూసారా మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ రావాలని అది ఫ్రంట్కి వచ్చిందనమాట. పాదం ఇంచు డిఫరెన్స్తో కుట్టాలి. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా నీట్గా మళ్ళీ ఇంకో కుట్టు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా చూసారు కదా, రెండు వైపులా అయిపోయింది కదా. మీరు సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి. ఫ్రంట్ పార్ట్ నుంచి అస్సలు చేయకూడదు. ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తాం కదా, సరిగ్గా రాదనమాట. నేను బ్యాక్ పార్ట్ నుంచి చేస్తున్నాను. హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్ కూడా మళ్ళీ మార్కింగ్ వేయండి. మీకు డౌట్ రావచ్చు, ఆర్మ్ లూజ్ ఆల్రెడీ మనం కటింగ్లో మార్కింగ్ వేసుకున్నాం కదక్క, స్టిచ్చింగ్లో కూడా వేయాలండి. ఎందుకంటే మనం ఎంతైతే ఖర్చులు పెట్టామో అంతే ఖర్చులతో కుడతామని గ్యారంటీ ఉండదండి. ఒక కుట్టు అటు ఒక కుట్టు ఇటు వెళ్తుంది. సో ఇవన్నీ కూడా మనం ఆది బ్లౌజ్ నుంచి అయినా సరే లేదంటే కొలత బ్లౌజ్ నుంచి చూసుకున్నా కూడా కరెక్ట్గా మళ్ళీ మార్కింగ్ వేసుకొని వెళ్ళిపోవాలి. ఒక్కొక్కసారి కరెక్ట్గా గీత దగ్గర రావచ్చు, ఒక్కొక్కసారి పక్కకు రావచ్చు, ఒక్కొక్కసారి అటువైపుకి రావచ్చు. ఎటు వచ్చినా కూడా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. సో నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఎందుకంటే నేను ఎంతైతే ఖర్చులతోటి కటింగ్ చేశానో అంతే ఖర్చులతోటి కుట్టాను కాబట్టి. అదే మీరు మేబీ కుట్టకపోయినా కూడా మీకు ఏం ప్రాబ్లం ఉండదండి. ఇలాగ నేను చెప్పినట్టు ఆది బ్లౌజ్ నుంచి మళ్ళీ హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్ చూసుకుంటే నడుము లూజ్ ఆల్రెడీ నేను బ్లౌజ్ కుట్టేటప్పుడే మార్కింగ్ వేశాను. ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టేటప్పుడే మార్కింగ్ వేశాను. ఇలా 3 సార్లు స్టిచ్ వేసేసేయండి. మళ్ళీ సైడ్ కూడా కుట్టు వేసాను. ఈ బ్లౌజ్ కటింగ్ కూడా పెట్టానండి. నేను ఎండ్ స్క్రీన్లు ఇస్తాను, లేదంటే యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఎడ్జ్కి ఒక కుట్టు వేసేసేయండి. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా మొత్తం ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వస్తుంది అనమాట. ఇది మీరు ఆల్రెడీ వన్ సైడ్ కుట్టేశారు కదా ఈ బ్లౌజ్కి, ఆ కొలతలతోటి ఈ హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్ కొలవచ్చు. అయితే ఎవరో 100 మందిలో ఒకరికి మాత్రమే ఒక హ్యాండ్ లూజ్గా ఉంటుంది, ఒక హ్యాండ్ టైట్గా ఉంటుంది. ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి. తర్వాత ఆర్మ్ లూజ్ కూడా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం కుట్టేయచ్చు, ప్రాబ్లమే లేదు. వీడియోని ఎక్కడ మిస్ చేయకండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ వీడియో. చిన్న వీడియో కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా అంతా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. స్ట్రేట్గా వచ్చేస్తుంది కుట్టు అనేది, చాలా బాగా వస్తుంది కుట్టు. ఇలా స్ట్రేట్గా కుట్టు వచ్చిందంటే మీకు ఫిట్టింగ్ అనేది బాగా వచ్చినట్టే. మళ్ళీ ఇంకొక రెండో కుట్టు కూడా అంతే. ఇలా రెండో కుట్టు కూడా నీట్గా స్టిచ్ వేసేయండి. కార్నర్కి ఇంకో కుట్టు వేసేయండి. ఈ కార్నర్కి ఇంకో కుట్టు వేయండి. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. అంతేనండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.